హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 10th క్లాస్లోని బయాలజీ సైన్స్లో పోషణ అనే టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం. మనకిప్పుడు రాబోయే నెక్స్ట్ ఎగ్జామ్ డిఎస్సి ఉంది కాబట్టి మనం ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం మనకు మంచిదని చెప్తున్నాను. దయచేసి అందరూ చూడగలరని కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే పోషణ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పోషణ అనేది దాని గురించి అవగాహన ఉండాలండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి ఎదుగుదలకు కానీ మనలో అన్ని ఫంక్షన్స్ అంటే జీవక్రియలు కానీ సరిగా జరగాలంటే ఏమవసరం? ఫుడ్ అనేది చాలా అవసరం అండి. అయితే ఆ ఫుడ్ అనేది ప్రతి ప్రాణికి ఆ ఫుడ్ అనేది చాలా అవసరం. ఆహారం అనేది చాలా అవసరం. అమీబా వంటి ఏకకణ జీవులు వంటి మానవులు వంటి బహుకణ జీవులు అంటే మనకు తెలుసండి అమీబా అంటే ఏకకణ జీవులు. వీటి గురించి మనం చదివే ఉంటాం. ప్రతి జీవికి బతకాలంటే ఈ జీవన మనుగడ సాగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం అనేది చాలా అవసరం. అయితే ఈ ఫుడ్ అనేది ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా తీసుకోవడం జరుగుతుంది. మనము తెలుసుకుందాం వాటి గురించి. అంటే జంతువుల్లోని ఆహారాన్ని 2 రకాలుగా తీసుకుంటాయండి. అవి ఒకటి స్వయం పోషకాలు, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ పరపోషకాలు, హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్ అనేది చాలా ముఖ్యమండి. అయితే బేసిక్ గురించి తెలుసుకోవాలి. బేసిక్స్ లేనిది ఎంత చదివినా కూడా ఎంత బుక్ అయిపోయినా కూడా మనం ఏ ఎగ్జామ్లోకి అయినా కూడా మనం ఆన్సర్ కరెక్ట్గా పెట్టలేమండి. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో బట్టి మైండ్ అనేది అస్సలు పనికిరాదండి. అది చాలా అవసరం మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం పోషకాలు, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి చెప్పుకుందామండి. స్వయం అంటే ఏంది? స్వతహా అంటే ఇతరులపైన ఆధారకుండా స్వయంగా ఫుడ్ని తయారు చేసుకుంటాయి. అవి ఆహారం తయారు చేసుకునే జీవులని స్వయం పోషకాలు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు మొక్కలు కానీ చిన్న చిన్న స్పైరోగైరా ఇవి వింటూనే ఉంటాం కదా, అవన్నీ స్వయం పోషకాలండి. అయితే స్వయం పోషకాలు ఏంది? కాంతిని రసాయన సమ్మేళనగా ఇక్కడ చార్ట్ ఇచ్చాను కదా, నేను షార్ట్ కట్లో రాసుకున్నానండి, అందుకే మీకు ఇలా చెప్పడం జరిగింది. కాంతిని రసాయన సమ్మేళనగా ఉపయోగించుకుంటాయి. నేలలో ఖనిజ లవణాలు మనకు తెలుసు, స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలని మనం చదువుకున్నామండి. దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ గాలిలోని వాయువులను, నెక్స్ట్ ఇవేం చేస్తాయి? సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలుగా అంటే పిండి పదార్థాలుగా మాంసకృతులుగా ఇవి కొవ్వులుగా మనకు అందిస్తాయండి. మనం ఇంకొకటండి, ఇక్కడ మనం తినే ఫుడ్ అనేది ఎక్కువ ఎక్కడి నుంచి అంటే నిజంగా చెప్పాలంటే మనం మొక్కలు లేనిది మనం అనేది లేదండి. అవి మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. అవి మొక్క నుండే మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు ఆక్సిజన్ ఇస్తుంది, అది కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. అయితే మనం ఇప్పుడు మొక్కలు తమ జీవక్రియలను ఎలా నిర్వహిస్తాయనే అంశాన్ని తెలుసుకుందాం. ఫోటోసింథసిస్. అయితే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. కిరణజన్య అంటే ఇవి కాంతి సమక్షంలోని కార్బన్ డైఆక్సైడ్ని ఈడ చార్ట్ ఉంది కదా, ఇవి సూర్యరశ్మిని కార్బన్ డైఆక్సైడ్ని నీటిని గ్రహించి ఆక్సిజన్ను పత్రహరిత మొక్కలు పెరగడానికి తోడ్పడుతుంది. అంటే క్లోరోఫిల్ అనే వర్ణకం ఉంటుంది కాబట్టి ఈ లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయండి. ఇవి ఆకుపచ్చ వర్ణంలో కూడా ఉంటాయి. ఇవి మనకు ఇవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అయితే ఏమైందంటే కిరణజన్య సమయంలో అనేక ఇంటర్మీడియట్స్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటిని తర్వాత డిస్కషన్ చేసుకుందాం. అయితే దీనిపైన శాస్త్రవేత్తలు ప్రతి ఒక్క సైంటిస్ట్ సమీకరణాన్ని సూచించడానికి ప్రయత్నించారండి. అంటే దీని గురించి కనుగొనడానికి ప్రతి సైంటిస్ట్ ప్రయత్నించారు. అయితే ఏమైంది? 1931 ఇయర్స్లో సిబి వ్యాన్ అనే సైంటిస్టు కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని ప్రామాణికంగా ఆయన ఆమోదించాడండి. అంటే ఇప్పటికీ దాన్నే ఆయన ఆ సమీకరణనే ప్రామాణికంగా ఆమోదించడం జరిగింది. ఈయనకొకటి అభిప్రాయం ఉందండి. అయితే ఇతనిది ఏంటంటే ప్రతి కార్బోహైడ్రేట్ అణువుకు తయారీకి ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు మరియు 2 అణువుల నీరు అవసరమని ఇతని
అంటే ప్రతి కార్బోహైడ్రేట్ అణువు అంటే ఒక అణువు తయారు కావాలంటే దానికి ఏంది ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు మరియు రెండు అణువుల నీరు అవసరమని ఇతనికి ఒక అభిప్రాయం అండి. అదిగో ఇక్కడ ఈయన అభిప్రాయాన్ని ఈ సమీకరణ రూపంలో చేరిండు. ప్రతి కార్బోహైడ్రేట్ డయాక్సైడ్కి కార్బన్ డయాక్సైడ్ అణువు 2 నీటి అణువులు అవసరమని ఇతని అభిప్రాయం. అయితే ఈయన ఇంకొకటి కూడా చెప్పిండండి, సిబి వానిల్. అయితే ఇందులో నేను అంటే షార్ట్కట్లో రాసుకున్నాను, కాకపోతే నాకు తెలిసిన సమాచారం కొంచెం నేను బుక్లో చదివింది చెప్తానండి. 10th క్లాస్లో ఫస్ట్ టాపిక్లో ఉంటుంది. ఈయన ఏం చేసిండంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనంట పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాల పైన పరిశోధన చేసిండు. ఎవరు? సిబి మ్యాన్. అయితే ఈయన కిరణజన్య సంయోగక్రియలో అయితే వాటిపైన పరిశోధన చేసిన తర్వాత కిరణజన్య సంయోగక్రియలో కాంతికి ప్రత్యేక పాత్ర ఉందని తెలుసుకున్నాడు. అయితే బ్యాక్టీరియాల ఈ సల్ఫర్ బ్యాక్టీరియాలోని H2 అంటే హైడ్రోజన్ డైఆక్సైడ్ బదులుగా H2S హైడ్రోజన్ సల్ఫర్ను ప్రారంభ పదార్థంగా ఉపయోగించాడు. ఈ బ్యాక్టీరియాలో జరిపే కిరణజన్య సమయంలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ వెలువడనని ఆయన గుర్తించాడంట. ఎవరు? ఈ సిబివన్. తర్వాతకి ఈయనకు ఒక ఐడియా వచ్చింది, మొక్కల్లో కూడా ఇదే విధంగా కిరణజన్య సంయోజక్రియను పరిశీలించాడు. కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ను ఉత్పన్నంగా పరిశీలించి సమీకరణాన్ని ప్రతిపాదించాడు. ఇంకో 6CO2 కార్బన్ డయాక్సైడ్, 12H2O హైడ్రోజన్ డయాక్సైడ్, కాంతి బై పత్రహరితం, గ్లూకోజ్ 6H2O 6O2. ఈ సమీకరణం మనకు తెలుసు. మనం కిరణజన్య సంయోజక్రియ అంటే ఏందో కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము. మనం ఇప్పుడు షార్ట్కట్లో వెళ్ళడమే. ఇప్పుడు ఏమని ఉంటే నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. అయితే కిరణజన్య సంయోగక్రియకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమయ్యే కారకాలు ఏందో తెలుసుకోవాలండి. అయితే ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియలో అవసరమయ్యే కారకాలు ఫస్ట్ ఏది? నీరు మరియు కిరణజన్య సంయోజక్రియ. మొక్కల బరువు పెరగటంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ ఎలిమెంట్ పరిశోధనలు చేసిందని మనం ఏ క్లాస్లో 7th క్లాస్లోనే చదివినాం కదా. అయితే కానీ ఆనాటికి ఎందుకు వాల్ ఎలిమెంట్కు కిరణజన్య సంయోజక్రియ గురించి తెలియదు. అప్పటికి పరిశోధన కూడా జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ అప్పటికి ఆయనకైతే తెలియదు. తర్వాత ఆయన అనేక పరిశోధనలు చేసినందుకు జరిగిన అనేక పరిశోధనలో కిరణజన్య సంయోజక్రియ కూడా తర్వాత కిరణజన్య సంయోగ ప్రచురణ జరగడం వల్ల కూడా మొక్కల బరువు పెరుగుతుందని మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ గాలి మరియు కిరణజన్య సంయోజక్రియ. గాలి ఫస్ట్ ఏంటండి, నీరు మరియు కిరణజన్య సంయోగం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ అవసరమైన కారకాల్లోని నెక్స్ట్ ఏంది, గాలి మరియు కిరణజన్య సంయోగక్రియ గురించి చెప్పుకుందాం. మనకు కిరణజన్య సంయోగక్రియను అవగాహన చేసుకునే క్రమంలో అనేక ప్రయోగాలు ప్రస్తుతం మనం చేయబోయే ప్రయోగం అండి. అది మన బుక్లో ఉంటుంది. అయితే ఆకుపచ్చ మొక్కల్లో పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోస్ ఫ్రీస్లే 1770 సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల్లో తెలిసింది. అయితే ఆనాటికి శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగం గురించి అంటే అప్పట్లో సైంటిస్టులకు కిరణజన్య సంయోగం గురించి అంతగా తెలియదండి. 1774లో జోసెఫ్ ఫ్రీస్లే ఆక్సిజన్ కనుగొన్న విషయం తెలుసుకొని 1775లో లేబోయిజర్ అనే వ్యక్తి ఆ వాయుకి ఆక్సిజన్ అని నామకరణం చేయడం జరిగిందండి. అయితే ఈయన మొక్కల పెరుగుదల గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని ఎవరన్నారంటే మెయిన్ హిట్ టాపిక్ అండి. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పింది ఎవరు? జోసెఫ్ ఫ్రీస్లే. ఎప్పుడు 1717 ఇయర్స్లో. అయితే ఈయన అప్పటికే ఆక్సిజన్ కనుగొన్నాడు, దానికి నామకరణం చేయలేదు. ఎప్పుడు 1774లో ఆక్సిజన్ కనుగొన్నాడు. తర్వాతకి ఏమైంది, 1775 ఇయర్స్లో లేబోయిజర్ అనే వ్యక్తి
అనే సైంటిస్ట్ ఆ వాయుకి ఆక్సిజన్ అని నామకరణం చేసిండని. అయితే ఈయన ఒక ప్రయోగం చేసిండు ప్రీస్లే. మనం దాని గురించి టెక్స్ట్ బుక్లో ఉంది, నేను మామూలుగా చెప్తాను. ఈయన ఏం చేసిండంటే గంట జాడి, ఇప్పుడు ఒకటి గంట జాడి తీసుకున్నాక అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ పెట్టిండు. నెక్స్ట్ ఏం చేసిండు, 4 తీసుకుండు. సెకండ్ ఏం చేసిండు, మళ్ళీ ఒక క్యాండిల్ని ఒక ర్యాబిట్ ఎలుకని పెట్టిండండి. అయితే 2 తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాండిల్ని పెట్టిండు ఒక గంట జాడిలో. సెకండ్ ఇంకో గంట జాడిలో ఏం చేసిండు, గంట జాడిలో క్యాండిల్ మరియు ఒక ఎలుకను ఉంచిండండి. అయితే ఫస్ట్ ఏమైంది, ఎలుకను ఉంచిండు. నెక్స్ట్ ఇంకో దాంట్లో ఏం చేసిండు, ఇంకో గంట జాడి తీసుకున్నాడు. క్యాండిల్ని పెట్టి అందులో ఒక ప్లాంట్, అంటే ఇప్పుడు పుదీనా ఉంది కదండి, ఒక పుదీనా ప్లాంట్ని మొక్కను పెట్టిండు. అయితే ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాండిల్ ఉందని చెప్పిన కదండి, అది ఆరిపోవడం గమనించిండు. ఫస్ట్ క్యాండిల్లో ఓన్లీ ఒక్క క్యాండిల్ ఉన్నది. తర్వాత గాలిలో చొరబడి అంటే అందులో ఉంచిన ఎలుక కూడా ఊపిరి ఆడకుండా చనిపోయిందండి. సెకండ్ దాంట్లో క్యాండిల్ మరి ఎలుక ఉంది కదా, అది కూడా చనిపోయింది. నెక్స్ట్ ఏమైంది, ఎలుక కొవ్వొత్తి 2 వాటికి నష్టం కలిగింది. కానీ మూడో దాంట్లోనే ఏమైందంటే ఒక గంట జాడిలో పుదీనా మొక్కను పరిశీలించిండండి. అందులో ఎలుక ప్రాణంతో ఉంది, కొవ్వొత్తి ఆరిపోలేదు, పుదీనా కూడా మంచిగా ఉంది వాడిపోకుండా. అంటే జంతువులో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, జంతువులలో శ్వాసక్రియ కొవ్వొత్తి వెలగడానికి అవుతున్న గాలిని గాలిలో ఖర్చుని మొత్తం మొక్కలు గాలిలోకి పంపుతాయి. అంటే కొవ్వొత్తికి ఎలుకకు పుదీనా మధ్య ఉన్న తేడా మనం గుర్తించాలండి. అంటే ఈ ప్లాంట్ అనేది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఈ ఎలుకకు ఆక్సిజన్ ఇచ్చింది. దాని నుంచి కొవ్వొత్తి నుండి వచ్చే మంట నుంచి వచ్చే వాటిని కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఉపయోగించుకుంటుంది. అంటే మొక్కల మొత్తంలో ఇక్కడ ఏమర్థమైంది, మొక్క అనేది మొత్తంలో వాయు వినిమయం అనేది జరుగుతుందండి. పత్రరంధ్రాల ద్వారా అవి తెరుచుకొని ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఏం చేస్తుందంటే శ్వాసవేరులో ఉండే వాయు రంధ్రాల ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. అర్థమైందండి? అర్థమైందా అండి? నెక్స్ట్ మనము ఇది కూడా విన్నామండి, ఆక్సిజన్ కిరణజన్య సంయోగ కాంతి సమక్షంలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మనం ఈ ప్రయోగం కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం పత్రహరితం కిరణజన్య అంటే మొక్కలలో ఆకుపచ్చ భాగాలలో మాత్రమే ఉండే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. దీన్ని ఇంజన్ హౌస్ అనే సైంటిస్ట్ కనుగొనడం జరిగింది. 1817 సంవత్సరంలో ఫెల్టియర్, క్యావెన్స్ అనే 2 శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఇంజన్ హౌస్ ప్రతిపాదన సాధ్యమైంది. ఆకుపచ్చని వాకులలో ఉండే వర్ణం క్లోరోఫిల్తో పాటుగా ఫెరోటనైడ్ మరియు ఫైకోవిలియన్ అనే వర్ణద్రవ్యకం కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.